ఆ పండగకి అనేక మంది యూదులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు యేసు అక్కడికి వచ్చాడని విని ఆ పండగకు వచ్చిన జనాలు, ఆ పండగకు వచ్చిన అందరూ కూడా యేసయ్య వచ్చాడా, ఓకే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, మన యూదులందరినీ కాపాడతాడా, నేను కూడా వేరే దేశంలో యూదున్నే కదా, మన యూదుల్ని కాపాడతారా, అయితే ఓకే నేను కూడా వచ్చేస్తాను వెనకాల, రోమ ప్రభుత్వాన్ని కూల్చేస్తారా, అయితే నేను వచ్చా. వాళ్ళు కాపంతటిలో ప్రథమ ఫలము తీసుకొచ్చారు. ఈ గుడారాల పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్ రెండు కూడా గుడారాల పండుగ రోజులు చేసేవాళ్ళు. సో యూదులందరూ ఇప్పుడు యెరూషలేముకి వచ్చారు. ఏ పండగకి? గుడారాల పండగకి వచ్చారు. యూదులందరూ యెరూషలేముకి వచ్చారు. దేనికి వచ్చారు? వాళ్ళ పంట, సుక్కోతు పండుగ వాళ్ళ పంట చేతికి వచ్చింది. వారు ప్రథమ ఫలము అర్పించడానికి వచ్చారు యెరూషలేము దేవాలయంలోనికి. యెహోవా సన్నిధికి ఉత్సహించుచు వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళేవాళ్ళు. అదే టైంలో యేసయ్య ఇక్కడ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉంటే ఇక్కడి నుంచి కొంతమంది జనాంగము ఆలయంలోకి సుక్కోతు పండగ, గుడారాల పండుగ చేసుకుంటూ వాళ్ళు ఈత బట్టలు మోసుకుంటూ వస్తున్నారు. ఓహో యేసయ్య వస్తున్నాడు కాబట్టి ఈత బట్టలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఈత బట్టలు పట్టుకోవాలని చెప్పి తెలియని ఎర్రి వాళ్ళు కూడా అందరూ ఈత బట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అనుకుంటూ వెళ్ళారు లోపల. అదే రోజు పండగ జరుగుతుంది, సుక్కోతు పండగ. 7 రోజులు జరుగుతూ ఉంటుంది. అదే రోజు గుడారాల పండుగ జరుగుతూ ఉంది. ఈ గుడారాల పండుగ నోటి చేసే పని ఇదే. ఏంటి? విజయము. మాకు ఐగుప్తుని పట్టుకొచ్చావు, మాకు విజయం అని ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు పట్టుకునేవారు. వారు తెచ్చిన ఫలాలన్నీ పట్టుకొచ్చి ప్రథమ ఫలం ఇచ్చేవారు. ఇచ్చేసి ఆ మట్టలు పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు యేసయ్య వచ్చాడా? మేము వస్తాం, అయితే యేసయ్య యూదులేగా మేము వస్తాం. పట్టుకొస్తే డైరెక్ట్గా ఆయన కోసం కాదు, ఆ పండగ కోసం వాళ్ళు పట్టుకొచ్చారు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ పట్టుకున్నారు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లాగే ఈ ఫీస్ట్ ఆఫ్ బూత్స్. ఈ బూత్స్ అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఐగుప్తు నుండి బయటికి వచ్చి ఇజ్రాయెల్లోకి వెళ్ళేటప్పుడు మధ్యకాలంలో ఈ 40 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? బూతులు వేసుకున్నారు. బూత్స్, గుడారాలు వేసుకోవటం, తీసేయటం. ఇది వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫీస్ట్ ఆఫ్ బూత్స్, సుక్కోత్, గుడారాల పండగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ చేస్తూ ఉంటారు. అనేక మంది యూదులు ఆ పర్షియా ప్రాంతము, ఇరాన్ ప్రాంతంలో నుంచి వలసలు బయలుదేరి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రాంతంలోకి వచ్చారు. బాగా గమనించారు. ఇదే వచ్చి చాలా కాలం అక్కడ వాళ్ళు బాధ్యతంగా ఉండి చాలా కాలం వాళ్ళు అక్కడ ఉండిపోయారు ఆ దేశంలో. ఇప్పుడు వచ్చేసారు. ఆ దేశంలో ఉన్నప్పుడు వీళ్ళు గుడారాల పండగ చేయలే, సుక్కోతు పండగ, పర్ణశాలల పండగ వీళ్ళు చేయలే. వాళ్ళు ఆ దేశంలో ఉండిపోయి ఆ దేశాచారాలు ఎక్కువైపోయి ఏ దేవుణ్ణి పూజించక అట్టాగా ఉండిపోయారు. అప్పుడు నెహెమ్యా అంటాడు, వచ్చారు కదా ఇక్కడికి, మనం ఎంతకాలం మనం ఆ దేశంలో ఉన్నాం కదా, బానిసల వలె మనం ఏ పండగ చేయలేదు కదా, ఎందుకు మర్చిపోయాం ఈ పండగ? మనం మర్చిపోకూడదు ఈ పండగ. ఎందుకంటే మన పితృలు అనేక మంది, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మన 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 మూల పురుషుడైన మోషే మనల్ని ఐగుప్తులో నుండి బయట తీసుకొచ్చాడు. మనల్ని ఆదత యెహోషువ, కాలేబులు మనల్ని ఇజ్రాయెల్ నడిపించారు. మన పితరులని నడిపించాడు. మనం ఎలా మర్చిపోతాం ఈ పండగ చేయాలి. అప్పుడు నెహెమ్యా ఒక ఆదేశం ఇస్తాడు. మనం ఆ పర్షియా ప్రాంతం పోయి ఈ పండగ గురించి మర్చిపోయాం, మళ్ళీ తిరిగి వచ్చాం, కానీ పండగ మాత్రం మర్చిపోకూడదు, మళ్ళీ పండగ చేయాలని చెప్పేసి యెహోషువ, కాలేబు వాళ్ళు చేశారు. పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ కుమారుడు తరం ఉంది, నూను, అక్కడ చేశారు. అక్కడ మొదలుకొని అలాగ చేయలే, అంత గొప్పగా చేయలే, వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కానీ ఆ రోజు చెరల నుండి వచ్చిన వారు ఎంత గొప్పగా చేశారండి ఆ పండగ. నిజంగా ఆ రోజు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నూను కుమారుడు యెహోషువ, కాలేబులు, మోషే రాలేదు కదా, మోషే ఎక్కడే ఉండిపోయాడు. యెహోషువ, కాలేబులు వాళ్ళ బిడ్డలు ఎంత గొప్పగా చేశారో అంత గొప్పగా చేశారంట. మధ్యలో ఎవరు కూడా అంత గొప్పగా చేయలే. ఎందుకు చేయలేదంటే అంతకాలం ఉండిపోయాం, మనం చేయలే. ఈసారి మాత్రం పండగ అదిరిపోవాలి, ఈ క్రిస్మస్ అదిరిపోవాలి అన్నట్టు వాళ్ళు కూడా ఈ గుడారాల పండగ అదిరిపోవాలని చేశారు. టుడే we are going to speak about the topic, the palm branch. ఇవాళ మనం ఏం నేర్చుకుంటున్నామండి? పామ్ బ్రాంచ్. అందరికీ తెలుసు కదా ఈత మట్టల గురించి, తెలియని వాళ్ళు ఎవరండి? కానీ ఈత మట్టలు అనేది భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో ఉన్నట్టుగా కనబడుతున్నాయి. భూతకాలంలో, వర్తమాన కాలంలో కనబడుతున్నాయి, భవిష్యత్తు కాలంలో కూడా కనబడుతున్నాయి. అవి ఏంటి అసలు? ఎందుకు ఈ యొక్క ఈత మట్టలు మనం పట్టుకోవాలి?
అసలు ఈత మట్టలు అంటే ఏంటి మనం ఇవాళ నేర్చుకుందాం. నేను వాక్యంలోకి త్వరగా వెళ్ళిపోతాను. చాలా చిన్న వాక్యం ఇది. సో ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు నేను ఒక గ్లిమ్స్ ఆఫ్ వాక్యం కూడా మీకు ఇచ్చేస్తాను. ఈ ఈత మట్టలు అనేది రోమ ప్రభుత్వంలో అప్పుడు యూదా కాలంలో ఉన్న నాణేల మీద కూడా ఈత మట్టలు, ఈత చెట్లు ఉండేవి. అంటే ఆ రోజు రోమ ప్రభుత్వము యూదా కాలంలో కూడా ఆ నాణేల మీద, ఇప్పుడు మన నాణేల మీద ఎవరి బొమ్మలు ఉంటాయండి? మన నాణేల మీద ఎవరి బొమ్మ ఉంటుంది? ఇప్పుడు 3 సింహాల బొమ్మ ఒకటి ఉంటుంది. ఇటు పక్కకు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చేయి బొమ్మ ఉంటుందా? కొంచెం ముందుకు వెళ్తే ధాన్యం ఉంటుంది. 1 అని రాసి ధాన్యం వేసి ఉంటుంది. అంటే భారతదేశంలో ధాన్యం ఎక్కువ పండుతుంది. స్టేపుల్ ఫుడ్ రైస్ ఉంది. వెనకాల మాత్రం మళ్ళీ 3 సింహాల బొమ్మే. ఇప్పుడే కొన్ని కాయిన్లు వచ్చినాయి, వేరే 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 ఎట్ట వచ్చినాయి. మొత్తానికి అంటే ఒక్కొక్క నాణెం మీద ఆ ధాన్యం వేయటము, నాణాల మీద ఏమండి ఇంకేముంటాయి 3 సింహాలు బొమ్మ వేయటం, ఏంటి దేశానికి చిహ్నాలు. అట్లాగే యూదా కాలంలో నాణ్యాల మీద కూడా ఈత చెట్లు, ఈత మట్టలు కనబడతాయంట. ఎందుకు అంటే యూదులు ఐగుప్తు నుండి బయలుదేరి ఐగుప్తు సింహాసనం రాజ్యము నుండి విడిచి ఓడగొట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారని పండగ చేసుకున్నారు. అది గుర్తుగా ఉండిపోయి వారు దేశానికి నాణ్యాలకి ఈత మట్టలుగా కనబడతా ఉన్నాయి, ఈత చెట్లు కూడా కనబడతా ఉంటాయి. ఎస్, నేను ఇంకా కొంచెం వాక్యంలోకి వెళ్ళిపోతాను. మై ఫస్ట్ పాయింట్, పామ్ బ్రాంచెస్ ఇన్ ద ట్రయంఫుల్ ఎంట్రీ. ఏంటంటే ఆ రోజు యేసువారు యెరూషలేములోనికి బంగారపు స్వర్ణ ద్వారము గుండా లోపల రావాలి యేసయ్య, గోల్డెన్ గేట్. సో అట్లా వస్తున్నప్పుడు అందరూ వెల్కమ్ చేస్తున్నారు యేసయ్యని. హోసన్నా 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 అంటున్నారు. యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళి ఒక గాడిద పిల్లని బట్టి రాపోవాలంటాడు యేసయ్య. వెళ్ళి అక్కడ ఎవరు వాడని గాడిద పిల్లని పట్టుకొస్తారు. ఆ గాడి మీద వెళ్తూ ఉంటే అందరూ ఈత మట్టలు వేసుకొని పడేస్తూ ఉంటారు. ఈత మట్టలు పడేసి వారి బట్టలు మొత్తము దారి పొడుగునే వేసేసి ఆయన వెనకాల అందరూ యేసయ్య హోసన్నా హోసన్నా అనుకుంటూ వస్తూ ఉన్నారు. అందరి ఉద్దేశం ఒకటి, ఈయన ఉద్దేశం ఒకటి. అక్కడ ఉండి ఏడుస్తాడు ఒక యేసయ్య, విలపిస్తాడు. ఈ క్రైస్ బిఫోర్ ద గేట్. నేను ఆత్మీయంగా ఆత్మపరంగా నేను వీళ్ళందరినీ మార్చడానికి వచ్చాను, కానీ వీళ్ళు మాత్రము ఈ రోమ ప్రభుత్వాన్ని తలకిందులు చేసి రోమ ప్రభుత్వాన్ని పడేసి ఇతను రాజ్యాన్ని స్థాపిస్తాడని అది వీళ్ళు అనుకుంటున్నారని చాలా బాధపడతాడు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఈత మట్టలే కాదు, అనేక చెట్లు మట్టలు కూడా పట్టుకున్నారు వాళ్ళు. ఈత ఒట్టి పామే కాదు, కానీ ఈ యొక్క ఈత చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంలో ఇజ్రాయేలు యూదా ప్రాంతంలో ఎక్కువ ఈ చెట్లు పండిస్తూ ఉండేవారు. ఎడారి ప్రాంతంలోనూ ఇసుక ప్రాంతాల్లోనూ ఈ చెట్లు ఎక్కువగా పెడతా ఉండేవారు. ఎందుకని ఈ చెట్లు ఎక్కువగా పెట్టేవాళ్ళు అంటే, ఎందుకని వాళ్ళ సింబల్ అది. వాళ్ళు ఎప్పటి నుంచో ఈతలతోనే, ఈత మట్టలు, ఈత కాయలు వాటితోనే వచ్చారు. ఈ పామ్ ట్రీస్తోనే వచ్చారు వీళ్ళంతా. మనం ఎప్పటి నుంచో చూస్తే మా తాత వ్యవసాయం చేసేవాడు. లేకపోతే మా తాత ముత్తాతలు వ్యవసాయం. ఏ వ్యవసాయం చేసేవారు? చెరుకు గట్టలు పెట్టారా? మామిడి తోటల, జీడి తోటల, ఎరిశనగల, ఏంటండి వరి. మీరు ఏ రైతైనా సరే ఒక మూలానికి పోతే మీ కుటుంబాలలో ఆ రైతు ఖచ్చితంగా వరి పండించేటోడు. వరి అనేది చాలా ప్రాముఖ్యమైనది భారతదేశంలో, చాలా ప్రాముఖ్యం. అదే అమెరికాకు పోతే ఏంటది? వీట్. మనకి గోధుమలు, మనకి ప్యాడీ, మనకి రైస్. ఈ వ్యవసాయం చేస్తూ ఉండేవారు. అట్లాగే వారి దేశాల్లో కూడా ఎక్కువగా ఈత మట్టలే కాదు, అనేకమైన మట్టలు కూడా తెచ్చి పరిచి, అంటే ఆయన కింద నడవకూడదు, ఆయన ఎక్కిన గాడిద కింద నడవకూడదు, మట్టల మీద ఉండాలి. ఆ మట్టలు పట్టుకు ఇట్లా అంటూ ఉండేవారు. చూద్దాం ఒకసారి యోహాను రాసిన సువార్త 12 అధ్యాయము 12-13 వరకు చూసుకుందాం ఒకసారి.
మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని, ఏ పండక్కి? అక్కడేదో పండగ జరుగుతుంది. ఆ పండగకి అనేక మంది యూదులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు యేసు అక్కడికి వచ్చాడని విని ఆ పండగకు వచ్చిన జనాలు, ఈ యూదుల్లో ఒక మంచి ఆచారం ఏంటంటే ఒక పండగకి అందరూ ఆ దేశం వెళ్ళిపోతారు. ఇప్పుడు చైనాకు కూడా అంతే. ఆ దేశంలో ఒక చైనా న్యూ ఇయర్కి అన్ని దేశాల నుంచి చైనాకి వెళ్ళిపోతారు. అట్లాగే భారతదేశానికి అట్లా లేదు. కానీ భారతదేశంలో ఏమవుద్దంటే ప్రాంతాలు సంక్రాంతి వచ్చింది అనుకోండి, బస్ టికెట్లు ట్రైన్ టికెట్స్ దొరకవు. హైదరాబాద్ టు విజయవాడ టు హైదరాబాద్ బిజీ అయిపోతాయి. అట్లాగా వారి ఊర్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యూదులు ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా అక్కడికి వచ్చేసేవాళ్ళు. ఆ రోజు యేసయ్య పుట్టినప్పుడు కూడా అక్కడ జనాభాలు తీస్తున్నారు, అందరూ వచ్చారు అక్కడికి. అందుకే ఆయనకి చోట్లేదు. ఇప్పుడు కూడా ఒక పండగ జరుగుతుంది అక్కడ, చూద్దాం. ఆ పండగ కూడా చూద్దాం. బాగా గమనించుకోండి. పండుగ మర్చిపోద్దు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతించబడును గాక అను కేకలు వేసిరి. ఆ పండగ వచ్చులందరూ కూడా యేసయ్య వచ్చాడా? ఓకే, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన యూదులందరినీ కాపాడతాడా? నేను కూడా వేరే దేశంలో యూదున్నే కదా, మన యూదుల్ని కాపాడతారా? అయితే ఓకే, నేను కూడా వచ్చేస్తాను. వెనకాల రోమ ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? అయితే నేను అసలు యేసయ్య రోమ ప్రభుత్వం కూలుస్తాడో తెలియదు. ఎవడో పుకారు పుట్టిస్తాడు, అందరు వెళ్ళిపోతారు అక్కడికి. ఈ పుకారు ఎక్కడి దాకా పోద్ది అంటే అందరికి వెళ్ళిపోద్ది, రాజు దగ్గర వెళ్ళిపోద్ది. ఓహో, యేసయ్య వస్తున్నాడు లోపలికి, యేసు అనే నజరేతు వాడు వస్తున్నాడు లోపలికి, మన ప్రభుత్వాన్ని కూల్చేస్తాడంట, మనం చూడాలి అని వాళ్ళు అలర్ట్ అయిపోతారు. వీళ్ళు అలర్ట్ అయిపోతారు, వీళ్ళందరూ వస్తారు. యేసయ్య మాత్రం ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నేను ఎందుకు వచ్చాను? నా పని ఏంటి ఇక్కడ? వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇదంతా అర్థం కాల కొంతసేపటికి. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు మనల్ని పక్కదో పట్టిస్తూ ఉంటారు. మన పక్కకి చేరి మనల్ని పక్కదో పట్టిస్తూ ఉంటారు. మనము దారి తప్పకూడదు. పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు మనము యేసయ్య కాలంలో చూసుకున్నాము. పాయింట్ నెంబర్ 2, పామ్ బ్రాంచెస్ ఇన్ ద రెవల్యూషన్స్, విజన్ ఆఫ్ మల్టిట్యూడ్ ఇన్ రెవల్యూషన్. ఇక్కడ యేసయ్య కాలంలో చూసుకున్నాము. మనకేంటది? భూతకాలం. వర్తమాన కాలం తర్వాత సంగతి, వాళ్ళు చూసుకుంటున్నాం కదా ఈ మటలన్నీ. వర్తమాన కాలం, భవిష్యత్తు కాలంలో, రాబోతున్న కాలంలో కూడా మళ్ళీ ఇట్లాంటి మట్టలే పట్టుకొని కనబడతారంట. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 7:9. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము, జనం నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవని లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అంటే మన యేసయ్య కాలంలో చూసుకున్న ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు పట్టుకొని వాళ్ళు ఎందుకు వెళ్ళారు అయ్యా అంటే, మనకి జయము, ఈ రోమ ప్రభుత్వాన్ని పడేస్తున్నాం మనం, జయము, యేసయ్య హోసన్నా జయము, సింబల్ ఆఫ్ విక్టరీ. అదే ప్రకటన గ్రంథము 7:9-10 చూసుకున్నట్లయితే ఇట్స్ అ విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్. అది జయమే. కానీ దేని మీద జయము? పాపం మీద, మరణం మీద జయము. వీరు చూడండి ఇక్కడ, ప్రతి జనములో నుండి, ప్రతి వంశము. మీ వంశం, మీ ఇంటి పేరు ఏంటండి? ఏమండి? చలసాని.
తలసాని, చలసాని, మన అదే కాదు, నేను కూడా బంధన, చలసాని. మీ వంశంలో కూడా వస్తారు అక్కడికి, మీ వంశస్థులు వస్తారు, ఆ వంశస్థులు వస్తారు, అన్ని వంశస్థులు. తెనాలి, తాడేపల్లి, ఊర్లు తాడేపల్లి, కోపల్లి, నేలపాటి, ఏదన్నా అవనివ్వండి పేర్లు, ఏదన్నా అవని, ప్రతి వంశం నుండి వస్తారు, ప్రతి ప్రజల నుండి వస్తారు. ఆయా భాషలు, తెలుగు మాట్లాడేవాళ్ళు, అరబు, హిందీ, అందరూ వస్తారు. ఎవ్వడు లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహం వస్తారు. వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ సింహాసనం ఎదుట ఉండి గట్టిగా కేకలు వేసి శబ్దంతో గట్టిగా చెప్తారు జయం అని. ఎందుకు జయము? అయ్యా, మేమందరం కూడా మీ దయ వల్ల పాపాన్ని, మరణాన్ని మేము జయించామని. ఏం పట్టుకున్నారు మళ్ళీ వాళ్ళు కూడా? సో మనం ఏసే కాలంలో చూసుకున్నాము, భవిష్యత్తు కాలంలో ప్రకటన గ్రంథంలో కొత్త నూతన భూమి నూతన ఆకాశం ఇప్పుడు చూసుకున్నాము. మూడో పాయింట్ నెంబర్ 3, పామ్ బ్రాంచెస్ ఇన్ సుక్కోత్, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్. గుడారాల పండగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్, గుడారాల పండగ. లేవికాండం 23వ అధ్యాయము 40వ వచనం చూసుకుందాం ఒకసారి. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్టు కొమ్మలను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఏమండి, ఇది ఒక పండగ. ఆ రోజు పండగ ఉన్నప్పుడు యేసయ్య లోపలికి వచ్చారని చెప్పని చూశారు. ఒక పండగకి అందరూ వచ్చారు కదా. అది ఏ పండగ అంటే ఈ పండగ. ఆ పండగ ఎన్ని రోజులు జరుగుతుంది? 7 రోజులు జరుగుతుంది. ఆ పండగ పేరేంటి? సుక్కోతు, లేకపోతే ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, లేకపోతే గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగ జరుగుతూ ఉంది యేసే కాలంలో. అందరూ అక్కడికి వచ్చారు ఆ పండగకి. ఈ గుడారాల పండుగ ఎందుకు మొదలైంది అయ్యా అంటే, వినండి, వీళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళంతా ఎడారి ప్రయాణమేగా. ఎన్ని సంవత్సరాల ప్రయాణం అండి? 40 సంవత్సరాల ప్రయాణం. వాళ్ళకి ఇల్లులు ఎట్లా ఉంటాయి? వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయా? టెంట్లు, గుడారాలు వేసుకొని బతికారు. అక్కడికి వెళ్ళటం, గుడారాలు వేసుకోవటం, అక్కడ ఉంటాం, కొన్ని రోజులు ఉంటాం, మళ్ళీ బస్ చేయడం, మళ్ళీ లేకటం, గుడారాలు ఎత్తుకోవటం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవటం, మళ్ళీ అక్కడికి వెళ్ళి గుడారాలు వేసుకోవటం చేయటం. గుడారాలు ఎత్తే బ్యాచ్ ఒకటి, గుడారాలు వేసే బ్యాచ్ ఒకటి, గుడారాలు పాడైపోతే కుట్టే బ్యాచ్ ఒకటి, కుట్టే బ్యాచ్ ఒకటి. అట్లాగా ఒక్కొక్క బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. తీసే బ్యాచ్, ఎత్తే బ్యాచ్, పాడైతే కుట్టే బ్యాచ్, బాగు చేసే బ్యాచ్. ఇట్లాగా గుడారాలు వేసుకుంటూ వెళ్ళేవారు. ఇది జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు ఐగుప్తి దాటిన తర్వాత, మళ్ళీ యోర్దాను దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవాలా, మళ్ళీ గుడారాలు వేశారు. ఇప్పుడు నది పక్కనే, ప్రవాహం పక్కనే గుడారాలు వేశారు. గుడారాలు వేసిన తర్వాత మొట్టమొదటి చేసే పని అంటే తిండి కావాలి వాళ్ళకి. వాళ్ళు ఇదిగో నువ్వు ఆ ప్రాంతం తీసుకో, మీరు ఆ ప్రాంతం తీసుకోండి, మీరు ఈ ప్రాంతం తీసుకోండి, మేము ఈ ప్రాంతం తీసుకోండి, పంచుకున్నారు మొత్తానికి. 12 గోత్రస్తులు, ఎవరు గోత్రస్తు వాళ్ళ స్థలాలు వాళ్ళు పంచుకున్నారు. ఇజ్రాయెల్ మొత్తం పంచుకున్నారు. పంచుకొని వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే గుడారాలు వేసి వ్యవసాయం చేశారు. వ్యవసాయం, వాళ్ళు పంటలు వేశారు. అత్యధికంగా, అద్భుతంగా కాపు వచ్చింది. ఆ కాపుని తీసుకొని వారు గుడారాల పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్, వాళ్ళు కాపంతటిలో ప్రథమ ఫలము తీసుకొచ్చారు. ఈ గుడారాల పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్ రెండు కూడా గుడారాల పండుగ రోజులు చేసేవాళ్ళు. సో యూదులందరూ ఇప్పుడు యెరూషలేముకి వచ్చారు. ఏ పండగకి? గుడారాల పండగకి వచ్చారు. యూదులందరూ యెరూషలేముకి వచ్చారు. దేనికి వచ్చారు? వాళ్ళ పంట, సుక్కోతు పండుగ, వాళ్ళ పంట చేతికి వచ్చింది. వారు ప్రథమ ఫలము అర్పించడానికి వచ్చారు యెరూషలేము దేవాలయంలోనికి. ఆ పండగ వచ్చినప్పుడే యేసయ్య పస్కా పండుగ, ఆ టైంలో ఆయన లోపలికి వెళ్తా కనబడతా ఉంటాడు. ఓకే, ఇది కూడా ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సుక్కోతు పండగప్పుడు కూడా ఈ ఖర్జూరపు మట్టలు, ఇతర చెట్టు మట్టలు బాగా ఊపుకుంటూ బాగా గమనించండి,
సుక్కోత్ పండుగ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ లేవి కాండంలో కనబడతా ఉంది. యేసేదేమో ఎక్కడ కనబడుతుంది? యోహానులో కనబడతా ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, సుక్కోత్ పండుగ నాడు, అమ్మ వినాలి, సుక్కోత్ పండుగ నాడు, గుడారాల పండుగ నాడు వాళ్ళు ధాన్యం పట్టుకొచ్చి ఆలయంలోకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు ఊపుకుంటూ 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 యెహోవా సన్నిధికి ఉత్సహించుచు వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళేవాళ్ళు. అదే టైంలో యేసయ్య ఇక్కడ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తూ ఉంటే ఇక్కడి నుంచి కొంతమంది జనాంగము ఆలయంలోకి సుక్కోత్ పండగ, గుడారాల పండుగ చేసుకుంటూ వాళ్ళు ఈత బట్టలు మోసుకుంటూ వస్తున్నారు. ఓహో, యేసయ్య వస్తున్నాడు కాబట్టి ఈత బట్టలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఈత బట్టలు పట్టుకోవాలని చెప్పి తెలియని ఎర్రి వాళ్ళు కూడా అందరూ ఈత బట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అనుకుంటూ వెళ్ళారు లోపలికి. హల్లెలూయా. ఇది అంతా యేసయ్య కోసం వెళ్ళి చెట్లకి ఈత బట్టలు కొట్టుకొని రాలా. అదే రోజు పండగ జరుగుతుంది, సుక్కోత్ పండగ. 7 రోజులు జరుగుతూ ఉంటుంది. అదే రోజు గుడారాల పండుగ జరుగుతూ ఉంది. ఈ గుడారాల పండుగ నాడు వీళ్ళు చేసే పని ఇదే. ఏంటి? విజయము. మాకు ఐగుప్తుని పట్టుకొచ్చావు, మాకు విజయం అని ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు పట్టుకునేవారు. వారు తెచ్చిన ఫలాలన్నీ పట్టుకొచ్చి ప్రథమ ఫలం ఇచ్చేవారు. ఇచ్చేసి ఆ మట్టలు పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు యేసయ్య వచ్చాడా? మేము వస్తాం. అయితే యేసయ్య యూజులేగా మేము వస్తాం. పట్టుకొచ్చే డైరెక్ట్గా ఆయన కోసం కాదు, ఆ పండగ కోసం. వాళ్ళు పట్టుకొచ్చారు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ పట్టుకున్నారు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. పాయింట్ నెంబర్ 4, palm branches used in celebration of feast of booths. ఇందాక చెప్పాను మీకు సుక్కోత్ పండగ అని చెప్పాను, టెబర్నాకిల్స్, ఫీస్ట్ ఆఫ్ టెబర్నాకిల్స్ అని చెప్పాను, గుడారాల పండగ అని చెప్పాను. అట్లాగే ఇప్పుడు ఫీస్ట్ ఆఫ్ బూత్స్, పోలింగ్ బూత్లు అంటాం. టెలిఫోన్ బూత్, ఇంకేమంటాం మనం? టెలిఫోన్ బూత్, పోలింగ్ బూత్. ఏంటండి? పాల బూత్, అంతేలేదు. సో ఇక్కడ టెలిఫోన్ బూత్ అంటే ఏంటంటే కొంతకాలం పెట్టి తీసేస్తారు. అక్కడ టెలిఫోన్ బూత్లు అక్కడ స్టాండర్డ్ కట్టరు. అట్లాగే పాల బూత్ కొంతకాలం ఉంచి ఇప్పుడు పాల కేంద్రాలు వచ్చినాయి, తర్వాత షాప్స్ వచ్చినాయి. ఒకప్పుడు బూత్లు అలా వచ్చేవి. ఒక టెంట్ వేసుకొని కూర్చునేవాళ్ళు, పాల బూత్ దగ్గర టెంట్ వేసి కూర్చునేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ సాయంత్రానికి టెంట్ ఖాళీ, మళ్ళీ పొద్దున టెంట్ వచ్చేది అక్కడికి. అట్లాగే పోలింగ్ బూత్, ఎలక్షన్ వచ్చినప్పుడే బూత్ పెడతారు, ఎలక్షన్ అయిపోగానే బూత్ ఎత్తేస్తారు. అట్లాగే ఫీస్ట్ ఆఫ్ బూత్స్. ఈ బూత్స్ అంటే ఏంటంటే వాళ్ళు కూడా ఐగుప్తు నుండి బయటికి వచ్చి ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళేటప్పుడు మధ్యకాలంలో ఈ 40 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు? బూతులు వేసుకున్నారు. బూత్స్, గుడారాలు వేసుకోవటం, తీసేయటం, వేయటం, తీసేయటం. ఇది వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫీస్ట్ ఆఫ్ బూత్స్, సుక్కోత్, గుడారాల పండగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ చేస్తూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే హోసన్న వాళ్ళ డివిజన్ కూడా మొత్తానికి వాళ్ళు కూడా గుడారాల పండుగ చేస్తారు. ఒక పెద్ద గుడారం వేసేసి వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. మరి ఎందుకో అర్థం కావట్లేదు నాకు ఇప్పటికి కూడా. బైబిల్ నాకు జ్ఞానం తక్కువయ్యి మరి అర్థం కాలేదో, నాకు ఇంకా నా బ్రెయిన్ పరిపక్వం చెందలేదు, నాకు అర్థం కావట్లేదు. ఎందుకో నాకు అర్థం కాల. ఎందుకంటే వాళ్ళు వచ్చారని మనం వచ్చామని కాదు, మనం వాళ్ళతో కనెక్ట్ అయింది యేసయ్య ద్వారా, బ్లడ్ లైన్ కాదు మనది. ఓకే సరే, నెహెమ్యా 8:15 చూసుకుందాం ఒకసారి. మరియు వారు తమ పట్టణములో అన్నిటిలోనూ యెరూషలేములోని ప్రకటన చేసి తెలియజేయవలసిదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను, ఏంటండి ఒలివ చెట్ల కొమ్మలను, అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగుల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. అంటే ఈత చెట్టు ఒకటే కాదు, దాంట్లో చాలా చెట్లు గుబురుగా ఉన్నా ఏదైనా సరే. ఇది ఎందుకు కనపడుతుంది అంటే నెహెమ్యా కాలంలో చిన్న స్టోరీ, పెద్ద కథ అండి. అది దాదాపు 3 అధ్యాయాలు చదవాలి, టైం పర్మిట్ చేయదు కాబట్టి కథ చెప్తాను మీకు. ఇజ్రాయెల్లో అందరూ మంచిగా వర్ధిల్లుతూ ఉంటే పక్క రాష్ట్రం వాళ్ళకి, పక్క దేశం వాళ్ళకి కనుబడింది. ఓహో అని పడినప్పుడు అక్కడ ఒక రాజు వచ్చి, బబులోన్ రాజు, నెబుకద్నెజర్ మహారాజు, కోరేష్ మహారాజు, అసురులు, సూరులు,
టాలమీసు, సెల్యూసిడ్స్, రోమన్స్ అందరు కళ్ళు పడ్డాయి దాని మీద. వాళ్ళు చెరపట్టి తీసుకెళ్ళిపోయారు. అంహా ఎరెట్స్ అంటారు వాళ్ళని, హీబ్రూలో అంహా ఎరెట్స్ అంటే చోజన్ పీపుల్ ఆఫ్ ద ల్యాండ్. అంటే మంచిగా బలం ఉండాలి, వాడి తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, 2 కాళ్ళు 2 చేతులు పనిచేస్తూ ఉండాలి, బలంగా ఉండాలి, మాట కలిగి ఉండాలి, మంచిగా ఉండాలి పని చేయడానికి. అటువంటి వారిని ఎన్నుకుంటారు. ముసలివారిని, మొతకని, మోకాలు నొప్పులు, కాళ్ళు కుంటి, కళ్ళు గుడ్డి, చేతులు లేనోళ్ళని, కళ్ళు లేనోళ్ళని, మాటలు తీసుకెళ్ళరు. వాళ్ళు వదిలేశారు. వాళ్ళని లెఫ్ట్ ఓవర్ పీపుల్ ఆఫ్ ద ల్యాండ్, అంహా ఎరెట్స్, వదిలేసిన వాళ్ళు. ఈ భూమికి అక్కర్లేదు వీళ్ళు మాకు అని చెప్పి బలవంతుల్ని, తెలివివంతుల్ని, మంచి వంచుల్ని తీసుకెళ్లారు. అట్లాగే దానియేలు వెళ్ళిపోయాడు అక్కడికి. అట్లాగే దానియేలు, వాళ్ళ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళందరూ అక్కడికి ఎట్లా వెళ్ళారంటే వాళ్ళందరూ పుష్టిగా ఉన్న వాళ్ళందరూ చెరబట్టిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నెహెమ్యా కాలం వచ్చేసింది. నెహెమ్యా ఎజ్రా కాలంలో అప్పుడు ఆ కోరెష్ మహారాజుని అడుగుతాడు, నేను మరి అక్కడికి వెళ్తాను, నేను మరి మా ప్రజల్ని విడిపించండి అంటే, సరే నేను నా ముందు తరం వాళ్ళు చేసిన తప్పులు నేను చేయను, మీ ప్రజల్ని నేను మీ దేశానికి అప్పచెప్తాను, పంపించేస్తాను అని చెప్పేసి ఆ కోరెష్ మహారాజు చాలామందిని దఫాలుగా మీ దేశానికి వెళ్ళాలనుకున్న వారు మీరు వెళ్ళిపోవచ్చు, ఉండాలనుకుంటే మాత్రం నేనేమన్నాను, చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి, కానీ మీరు మీ దేశానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎలానంటే అనేక మంది యూదులు ఆ పర్షియా ప్రాంతము, ఇరాన్ ప్రాంతంలో నుంచి వలసలు బయలుదేరి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రాంతంలోకి వచ్చారు. బాగా గమనించండి, ఇదే చేయాలి. వచ్చి చాలా కాలం అక్కడ వాళ్ళు బాధ్యతంగా ఉండి చాలా కాలం వాళ్ళు అక్కడ ఉండిపోయారు ఆ దేశంలో. ఇప్పుడు వచ్చేసారు. ఆ దేశంలో ఉన్నప్పుడు వీళ్ళు గుడాల పండగ చేయలే, సుక్కోతు పండగ, పర్ణశాలల పండగ వీళ్ళు చేయలే. వాళ్ళు ఆ దేశంలో ఉండిపోయి ఆ దేశాచారాలు ఎక్కువైపోయి ఏ దేవుణ్ణి పూజించక అట్టాగా ఉండిపోయారు. అప్పుడు నెహెమ్యా అంటాడు, వచ్చారు కదా ఇక్కడికి, మనం ఎంతకాలం మనం ఆ దేశంలో ఉన్నాం కదా, బానిసల వలె మనం ఏ పండగ చేయలేదు కదా, ఎందుకు మర్చిపోయాం ఈ పండగ? మనం మర్చిపోకూడదు ఈ పండగ. ఎందుకంటే మన పితృలు అనేక మంది, ఎంతోమంది ప్రాణత్యాగం చేసి మన 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 మూల పురుషుడైన మోషే మనల్ని ఐగుప్తులో నుండి బయట తీసుకొచ్చాడు. మనల్ని ఆదత యెహోషువ, కాలేబులు మనల్ని ఇజ్రాయెల్ నడిపించారు, మన పితరులని నడిపించాడు. మనం ఎలా మర్చిపోతాం ఈ పండగ చేయాలి. అప్పుడు నెహెమ్యా ఒక ఆదేశం ఇస్తాడు, మనం ఆ పర్షియా ప్రాంతం పోయి ఈ పండగ గురించి మర్చిపోయాం, మళ్ళీ తిరిగి వచ్చాం, కానీ పండగ మాత్రం మర్చిపోకూడదు, మళ్ళీ పండగ చేయాలని చెప్పేసి ఈ వాక్యాలన్నీ రాసుకుంటూ వస్తాడు. ఖచ్చితంగా అందరూ కూడా ఆ పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను, అడవి చెట్ల కొమ్మలను, గంజి చెట్టు కొమ్మలను, ఈత చెట్టు కొమ్మలను, గుబురుగల వేరు చెట్టు కొమ్మలను ఏదైనా పట్టుకొచ్చేసేయండి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఆ అరణ్యంలో వారు బాధ్యతలో ఉండిపోయి ఇంకేది ఉంటుందో పట్టుకొచ్చేయండి, ఇవాళ పండగ బాగా చేయాలి, మనం చేసేయాలి, బాగా చేయాలి. ఆ కమాండ్ కొమ్మలు తెచ్చి రాయబడినట్లు పర్ణశాలలు కట్టండి. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఉంటాయి, వాళ్ళకి ఏదో ఉండుంటాయి, కానీ వాళ్ళు పర్ణశాల పండగ చేయడానికి కోసం పర్ణశాల కట్టండి అంటున్నాడు. నెక్స్ట్ ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇంట్లో బీదను తమ లోగిల్లో దేవ మందిరపు ఆవరణంలోను, నీటి గుమ్మపు వీధుల్లోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధుల్లోను పర్ణశాలలు కట్టుకోండి. కొంతమంది ఏమో గుళ్ళు ముందు కట్టారంట, కొంతమంది బావులు కట్టారంట, కొంతమందికి ఇల్లు ఉంటాయి కదా, ఎట్లాగో వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వాళ్ళ పిల్లల తరం ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకెందుకు కట్టాలి, మేము మా ఇంటి పైన కడతాం, మా డాబా మీద కడతాం, డాబా మీద కట్టారంట పర్ణశాలలు. ఎక్కడైతే పర్ణశాల కట్టాలి అంతే, పర్ణశాల కట్టాలా, ఈ గుబురుగాల బట్టలు పట్టాలా, తేవాలా, అక్కడ పర్ణశాల పండుగ చేయాలా. నెక్స్ట్ 17, మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారు ఎక్కడ నుండి చెరలో, అక్కడ పర్షియా సమూహము పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇజ్రాయేలు అలాగున చేసి ఉండలేదు. ఎక్కడి నుంచి అండి అది? నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని, యెహోషువ కాలేబులు వాళ్ళు చేశారు. పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ కుమారుడు తరం ఉంది నూను, అక్కడ చేశారు. అక్కడ మొదలుకొని అలాగా చేయలే, అంత గొప్పగా చేయలే, వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కానీ ఆ రోజు చెరల నుండి వచ్చిన వారు ఎంత గొప్పగా చేశారండి పండగ. నిజంగా ఆ రోజు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నూను కుమారుడు యెహోషువ, కాలేబులు, మోషే రాలేదు కదా, మోషే ఎక్కడే ఉండిపోయాడు.
యోషువ కాలేబులు వాళ్ళ బిడ్డలు ఎంత గొప్పగా చేశారో అంత గొప్పగా చేశారంట. మధ్యలో ఎవరు కూడా అంత గొప్పగా చేయలే. ఎందుకు చేయలేదంటే అంతకాలం ఉండిపోయాం మనం చేయలే. ఈసారి మాత్రం పండగ అదిరిపోవాలి, ఈ క్రిస్మస్ అదిరిపోవాలి అన్నట్టు వాళ్ళు కూడా ఈ గుడారాల పండగ అదిరిపోవాలని చేశారు. ఇజ్రాయేలీలు అలాగనే చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. ఏమండి అంటే లేవి కాండంలో జరిగిన పండగ ఏ పండగ? గుడారాల పండగ. అదే కోతకాల పండగ. అదే ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, ఫీస్ట్ ఆఫ్ బూత్, సుక్కోత్ అక్కడ చేయమని చెప్పారు. ఎందుకు? వచ్చాం కాబట్టి, ఐగుప్తు నుండి వచ్చాం కాబట్టి. ఆ తర్వాత మెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. క్రమేణా రాను తగ్గిపోయింది. తగ్గిపోగానే వీళ్ళంతా చెరలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ చెరలోకి వచ్చాక బహుబలంగా చేసుకుంటూ వచ్చారు. అదివరకు ఇంకెప్పుడు అలా చేయనట్టు బాగా చేశారు. ఈ పండగ ఇంకా అలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదే టైంలో యేసయ్య కూడా గాడిద మీద నుండి యెరూషలేములోకి వెళ్తున్నాడు. వీళ్ళు కూడా ఆ 7 రోజుల పండగ కోసం మట్టలు పట్టుకొని, ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు, వారి దగ్గర ఉన్న పంట, వారి ప్రథమ ఫలం మొత్తం పట్టుకొని వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు అనుకున్నారు యేసయ్య వస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారని వాళ్ళు కూడా మట్టలు పట్టుకొని కోసుకొని వచ్చి ఈత మట్టలు అన్నీ కోసుకొని వీళ్ళు లోపలికి వెళ్ళారు. వాళ్ళు దేనికోసం? గుడారాల పండగ, పర్ణశాలల పండగ, సుక్కోతు, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, ఫీస్ట్ ఆఫ్ బూత్, వాళ్ళకున్న కోతకాల పండుగ కోసం వారు వెళ్తున్నారు. వీళ్ళు ఎందుకు? రోమ ప్రభుత్వాన్ని పడదోసేసి నువ్వు రాజ్యం స్థాపిస్తావు కదా నీళ్ళు వస్తున్నారు. ఈయన అజెండా వేరు, వాళ్ళ ఎజెండా వేరు, వీళ్ళ ఎజెండా వేరు, వాళ్ళ ఎజెండా వేరు, ఆ రోమ ప్రభుత్వం ఉన్న ఎజెండా వేరు. చూడండి ఇప్పుడు ఎన్ని ఎజెండాలు ఉన్నాయో. అందుకే అక్కడ కూర్చొని జనం ఇలా ఉన్నారేంటి ఆయన యెరూషలేము చూడంగానే ఏడుపు వచ్చింది. ఈ వెప్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసయ్యకి జరిగింది, మనకు కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంఘానికి జరుగుతూ ఉంటుంది. అది ప్రతి ఒక్కరు ఒక ఎజెండాలతో పోతూ ఉంటే ఏది జరగదు. అందరికి ఒక ఎజెండానే ఉండాలి. ఒక సంఘానికి ఒక ఎజెండా, యేసయ్య వెళ్తున్నప్పుడు ఒక ఎజెండా, ఒక కుటుంబానికి ఒక ఎజెండా ఉండాలి. మీ కుటుంబానికి ఒక ఎజెండా, మీ కుటుంబానికి ఒక ఎజెండా, మీ కుటుంబాలకు ఒక ఎజెండా, మీకు ఒక ఎజెండా ఉండాలి. భర్తకు ఒక ఎజెండా, భార్యకు ఒక ఎజెండా, పిల్లలకు ఒక ఎజెండా, అత్తమామలకు ఒక ఎజెండా. కుటుంబము ముందుకు వెళ్ళలేదు. ఏడుపులు తప్ప ఏం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. వారు ఈత మట్టలు పట్టుకొచ్చారంటే విజయం జరిగింది మాకు అని. వీళ్ళు ఈత మట్ట పట్టుకు వస్తున్నారంటే మాకు విజయం జరుగుతుంది అని. పాత నిబంధనలో వాళ్ళు మట్టలు ఎందుకు పట్టుకున్నారంటే మాకు విజయం కలిగింది అని. కొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో వాళ్ళు ఈత మట్టలు ఎందుకు పట్టుకున్నారంటే మాకు విజయం కలిగింది అని. ఈత మట్టలు పట్టుకున్నామంటే మనకి విజయం కలిగింది అని, కలగబోతుంది అని కాదు, విజయం కలిగింది అని. ఇవాళ మనం ఈత మట్టలు పట్టుకున్నాం దేనికి? విజయం కలిగింది అని. ఎందుకు? నీ కొరకు నా కొరకు ఒక ఆయన పోరాడాడు. నీ కొరకు నా కొరకు ఆయన పోరాటాన్ని గెలిచాడు. మీ కొరకు నా కొరకు ఆయన గెలిచి నీ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడిగాడు. మీ కొరకు నా కొరకు పరలోకి సిద్ధపాటు చేశాడు. మనమేమీ చేయలేదు, మనం పట్టుకుని అరుస్తున్నాం అంతే. కానీ మనకంటే ముందున్న యేసయ్య ఆయన గెలిచి ఆయన విజయాన్ని మనకిచ్చాడు. ఆ విజయాన్ని మనము ఈత మట్టలతో, పాటలతో ఆరాధన చేసుకుంటూ దేవుని గొప్పగా మనము ఆరాధించాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామా? అందరు తలలు వంచుకొని కళ్ళు మూసుకోనండి. ఒక్కసారి ఆయనకి, అయ్యా నా కోసము మరణించి తిరిగి లేచిన యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్స్ అని చెప్పండి. చాలు, హృదయపూర్వకంగా థ్యాంక్స్ అని చెప్పండి. నా కొరకు యుద్ధం చేసి నా యుద్ధంను కూడా గెలిచి మరణాన్ని నువ్వు తీసుకొని జీవాన్ని నాకు ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ సో మచ్. చాలా నిండు వందనాలని చెప్పండి. చాలు. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు అయ్యా. మీరు ఇచ్చిన మాకు భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని అనేక మందికి చేరుటకు మీ కృపను అందించమని కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్క హృదయము మీ తట్టు తిరుగుటకు, ప్రతి ఒక్క మోకాళ్ళు వంగుటకు, ప్రతి ఒక్క నోరు మీ గురించి మాట్లాడటకు మీ కృపను ప్రతి ఒక్కరి మీద ఉంచమని కోరుతా ఉన్నా. మీ ఆత్మను బలపరచు తండ్రి, వారి మీద బహుగా ఫలించలాగిన వారిని సహాయం చేయమని కోరుతా ఉన్నా.
మీ యొక్క కాపుదల నీడలో ప్రతి ఒక్కరిని కాచి కాపాడి వాక్యం వారి జీవితాల్లోనూ వారి కుటుంబాలను ఫలించు మాదిరిగా చేస్తారని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం మాకు దయచేయం, మా ఎడల అపరాధం మా అపరాధం క్షమించు, శోధులు దేక దుష్టుల తప్పిన రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవైనావు తండ్రి. May the love of the Father, grace and mercy of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, this now and forever and ever and evermore. And all the God's children says, and all the God's children says, Amen.